భక్తులు, అపర భక్తులు, వీర భక్తులు, మహాభక్తులు, పిచ్చి భక్తులు, ఇలా భక్తుల్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. మనం చివరి దశలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఏమైందంటే పిఠాపురంలో దత్తస్వామి ఆలయం ఉంది. ఒక భక్తురాలు వచ్చింది అక్కడికి. కార్తీక మాసం కదా, దీపం వెలిగిద్దాం, సరే వెలిగించు, పర్లేదు, ఏముంది. కర్పూర హారతి వెలిగించేసింది. ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, హుండీలో వేసింది. కాసేపు అయిన తర్వాత హుండీలోంచి పొగలు రావడం గమనించి దాంట్లో వాటర్ పోసి తర్వాత హెయిర్ డ్రైయర్తో నోట్లన్నీ, అప్పటికే కరెన్సీ నోట్లు చాలా వరకు కాలిపోయాయిలే, తీస్తే కొంచెం చేయగలిగారు యాక్చువల్గా. ఇప్పుడు ప్రజెంట్ కార్తీక పౌర్ణమి అయిన తర్వాత కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం అనేది తెలుసు మనకి. ఈవెంట్లు కూడా అవుతూ ఉంటాయి కదా, కోటి దీపోత్సవాలని గ్రౌండ్లలో అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా కొన్ని గుళ్ళల్లో వత్తులు, 100 వత్తులు, 108 వత్తులు, 52 వత్తులు అలా కూడా దీపాలు వెలిగించే వాళ్ళు ఉంటారు. దీపంలోనూ నెయ్యితో, ఈ నూనెతో, నువ్వుల నూనెతో, దానితో దీనితో అలా చేసేవాళ్ళు ఉంటారు. అందులో కూడా ఈ ఆకుతో చేసినటువంటి దాంట్లోనో నిమ్మకాయ దీపాలను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి. అది అంటే అలా పెట్టండి పలానా పూజకి మంచిది అని అర్చకులు చెబితే వాళ్ళు కూడా చేస్తారు. అది ఇట్స్ ఓకే, అంతవరకు బాగానే ఉంది. గుడికి వెళ్ళామా, హారతి తీసుకున్నామా, వచ్చామా, ఓకే. విచిత్రమైన చేష్టలు చేస్తారు. ఏంటో దేవుడికి నువ్వు హారతి సమర్పించాలి అనుకొని సమర్పించుకోవడం అంటే ఏంటి, దేవుడికి హుండీలో వేయడం. దేవుడికి సమర్పించుకోవడం, ముక్కు పుడక సమర్పించుకోవాలి, హుండీలో వేయాలి. డబ్బులు సమర్పించుకోవాలి, హుండీలో వేయాలి. నేను వెలిగించిన దీపం దేవుడికి చేరాలి. అప్పుడు ఏం చేయాలి, ఆ దీపాన్ని హారతి కర్పూరంలో తీసి హుండీలో వేసింది ఒక ఆవిడ. అదేం భక్తో, అది శాడిజమో లేకపోతే ఇంకేంటో తెలియదు. కాసేపటికి కానీ తెలిసింది ఒక భక్తురాలు వచ్చి ఇలా చేసింది అని. ఆవిడని మాత్రం ఏమంటారు, ఎందుకు ఇలా చేసావంటే నా హారతి దేవుడికి చేరాలని చెప్పేసి సమర్పించుకున్నానండి అని చెప్పింది. సమర్పించుకుంది. దానివల్ల జరిగే ప్రమాదం ఇలా ఉంది. పిచ్చి 10 రకాలుగా ఉంటుంది మనుషులకి, ఏం అనలేము దీన్ని కూడా. అసలు ఏంటో తెలియదు. కానీ ఇళ్ళల్లో కూడా దీపాలు పెడితే వాళ్ళు ఉంటారు చాలామంది, నేను గమనించా. గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టేవాళ్ళు. సమ్ టైమ్స్ అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతాయి. కట్టెను వేస్తారు, దీపాలు పెట్టిన తర్వాత కట్టెను మూసేసి తలుపులు వేస్తారు. బయటకు వచ్చేసరికి అవి దగలపడిపోతూ ఉంటాయి. నెక్స్ట్, దేవుడి రూమ్లో కూడా మనం దీపాలు పెట్టినప్పుడు కొంచెం పూజా సామాగ్రి అవి ఇవో కొంచెం దూరంగా ఉంచుకోవాలి. అలా వదిలేయకూడదు. మనం ఏంటిది, దీపం వెలుగుద్దిలే, అది ఎప్పుడూ చల్లారకూడదు అని చెప్పేసి నిండుగా నూనె పోసి ఎటోళ్ళట్టు వెళ్ళిపోతూ ఉంటారు. తెలియకుండానే ప్రమాదాలు జరుగుతాయి. మనకు తెలిసి ఏది జరగదు. మంటతో జాగ్రత్తగా ఉండాలి, అంతమించి ఏం లేదు. అగరబత్తులు వెలిగిస్తారు. టేబుల్స్ మధ్యలో చిన్న గ్యాపులు ఉంటే అందులో దూరుస్తారు. అది పడి అక్కడ అంటే అంత తీవ్రంగా ఉండదు కాబట్టి కొద్దో గొప్ప బల్లలు కాలుతూ ఉంటాయి. మన అన్ని పాతకాలట్లాగా టేకు సామాన్లు అయితే ఇప్పుడు లేవు. చాలా సున్నితమైన చెక్కలు, సున్నితమైన ఇవే వచ్చాయి. ఎక్కడ పడ్డా ప్రమాదమే. నెక్స్ట్, ఈ సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు. అది వెలిగించి కూడా టేబుల్స్ మీదో లేకపోతే అక్కడిక్కడో ప్లాస్టిక్ టేబుల్స్ మీద అక్కడిక్కడ పెడతా ఉంటారు. వాళ్ళని కూడా చాలామంది చూస్తారు. వాటికి ఒక స్టాండ్ వస్తుంది, దాంట్లో ఎవరు పెట్టట్లా. ఆ స్టాండ్ కూడా మొదటి 2-3 రోజులు కనిపిస్తుంది, తర్వాత కనబడదు, ఇంట్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది, పడేస్తారు. తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి. అది ఇండ్లైనా సరే, గుడైనా సరే, ఎక్కడైనా సరే. కొబ్బరికాయ కొడతాం గుళ్ళో, అది ఎవడికన్నా తాకని, మనకు అనవసరం. మనం దేవుడు కొబ్బరికాయ సమర్పించుకున్నామా లేదా, ఇలా ఉంటుంది. ఎక్కువ శాతం గుడిలోనే మనము పద్ధతులు పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడితే ఆ వాటర్ కాసేపు అయితే అది స్మెల్ వచ్చి ఈగలు వచ్చి ఇంకేవేవేవో వస్తాయి. గుడికి వెళ్ళేది రోగాలు తెచ్చుకోవడానికి అయితే కాదు కదా. అండ్ అక్కడ కుంకుమ కొంచెం పెడతారు, నీకు నచ్చినంత తీసుకొని పెట్టుకో, లేదా ఇంత పేపర్లో కట్టుకొని వెళ్ళొచ్చు. దాన్ని అంతా చల్లేస్తారు. ప్రసాదం తిన్న తర్వాత ఆకులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. సగం ప్రసాదం తిని సగం అక్కడ వదిలేస్తారు. అది ఎవరు తింటాడో తెలియదు, అది అలాగే ఉండిపోయి కుళ్ళిపోతుంది. డిఫరెంట్ మనుషులు ఉంటారు, డిఫరెంట్ జనాలు ఉంటారు.
ఎంతమందికి ఎన్ని చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు. సో సరే వాట్ ఎవర్, బట్ పిఠాపురంలో జరిగిన ఈ సిట్యువేషన్ అయితే మాత్రం చాలా వింతగా ఉంది. ఆన్లైన్లో బాగా వైరల్ అవుతుంది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. భక్తి ఉంటే పర్లేదు కానీ మరీ అంత పిచ్చి భక్తి ఉండకూడదు. అండ్ ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియాలి. హుండీలో డబ్బులు కాలిపోతాయని కూడా తెలుసు. కొంతమంది ఏంటో కావాలని చేస్తారు, కొంతమంది తెలిసి తెలియక చేస్తారు. బట్ ఏం చేయాలన్నా సరే ఇంట్లో అయితే జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళని అడగండి. గుడికి వెళ్తే పంతులను అడిగి చేయండి ఏదైనా. ఆయన చెప్తాడు మంచి చెడు ఏదో ఒకటి. ఆయన అవైలబిలిటీలో లేకపోతే దండం పెట్టుకొని వచ్చేయండి. మన సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.